ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీదేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికీ. నిన్న మనము పార్ట్ 1 ఆఫ్ శ్రీ పాండురంగ వైభవం చెప్పుకున్నాం మనం. దాంట్లో భాగంగా పాండురంగనాథుని యొక్క వైభవం అంటే అక్కడ పద్మపురాణం స్కంద పురాణం ప్రకారం ఆ ధామానికి వెళ్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్పుకున్నాం. అలాగే మనము ఒక ధామానికి యాత్రకు వెళ్ళేటప్పుడు మనకు ఉండవలసిన మూడేంటి అనేది కూడా అక్రూర స్టోరీ రూపంలో మనము చెప్పుకున్నాం. తర్వాత రుక్మిణి యొక్క వివాహం ఎలా జరిగింది, ఆ రుక్మిణి ఒకరోజు తన తల్లి గారి ఇల్లైనటువంటి విదర్భకు ఎలా వచ్చేసింది అనేది మనము చెప్పుకున్నాం. సో తర్వాత ఆ రుక్మిణిని ఫాలో అవుతూ కృష్ణుడు కూడా వచ్చారు. సో ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేశారు రుక్మిణీదేవిని పాసిఫై చేయడానికి, కానీ అది సఫలీకృతం అవ్వలేదు. సో ఆ టైంలో భగవంతుడు ఇంకో పని చేసుకుని వద్దాం, కొద్దిగా గ్యాప్ ఇద్దాం, కొద్దిగా టైం ఇస్తే సెట్ అయిపోతుందని చెప్పేసి కొద్దిగా అలా వెళ్దామని చెప్పేసి ఇలా వెళ్ళారు. అక్కడి వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు రెండవ భాగము. సో మొదటిగా మీ అందరికి చాలా అభినందనలు. ఎందుకంటే భగవంతుని యొక్క లీల వినాలంటే దానికి కూడా అదృష్టం కావాలంటారు. సో మీ అందరికి చాలా అభినందనలు, కృతజ్ఞతలు కూడా. చక్కగా ఇంత పొద్దున ఇంత చలికాలంలో పొద్దున 5:30కు కూడా మీరు లేచి వింటున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా ధన్యవాదాలు మీరు ఈ లీలను చాలా అప్రిషియేట్ చేస్తున్నందుకు. భగవంతుని వైభవంని అప్రిషియేట్ చేయాలన్నా దానికి మనసు కావాలి. మనం చెప్పుకున్నాం ఒకసారి, ఒక విత్తనాన్ని తీసుకొని ఒక రాయి మీద వేసామనుకోండి అది మొలవదు. కానీ అదే విత్తనాన్ని ఒక మంచి మట్టిలో వేసామనుకోండి, మంచి సారం ఉన్న మట్టిలో వేసామనుకోండి, ఎంతో మొక్కయి చెట్టయి మనందరికీ ఎంతో సహాయం చేస్తుంది. అలాగే మీరందరూ కూడా మీ హృదయాలు ఎంతో చక్కటి సారం ఉన్నటువంటి మట్టి లాంటివి. దాంట్లో మీకు భగవంతుని యొక్క భక్తి బీజము అనేది పడుతుంది. ఆ భక్తి బీజము మంచిగా మొలకెత్తాలని, అదొక పెద్ద వృక్షంలాగా కావాలని, ఇంకొక లక్షల కోట్ల మందికి మీ భక్తి ఉపయోగపడాలి, వాళ్ళను కూడా మీరు భక్తులుగా మార్చాలని భగవంతునికి నా ప్రార్థన. అండ్ అలాగే నిన్న మనము ఒక సందర్భంలో చెప్పుకున్నాం, భగవంతుడు ఎక్కడికి వచ్చాడు, విదర్భలోని కుండిన్పూర్కి వచ్చారు. అలాగే అక్కడ లంచ్ టైంలో గోపాల్పూర్ అని కూడా వెళ్తారు అక్కడ భగవంతుడు. తర్వాత గోపాల్పూర్కి ఎలా వెళ్తారని చెప్పుకున్నాం మనము, ఆవులను మేపడానికి వెళ్తాడు అనుకున్నాం మనం. ఆవులు మేపేటప్పుడు ఎలా ఉంటాడు భగవంతుడు, ద్వారకలో ఎలా ఉంటాడు, ద్వారకలో ఇప్పుడు ఎలా ఉంటాడంటే కిరీటం పెట్టుకొని ఉంటాడు. కానీ బృందావనం అంటే ఆవులను మేపేటప్పుడు ఎలా ఉంటాడంటే, ద్వారకలో కిరీటం పెట్టుకుంటే బృందావనంలో భగవంతుడు ఒక నెమలి పింఛాన్ని పెట్టుకుంటాడు. సింపుల్ గా ఉంటాడు భగవంతుడు. అలాగే ద్వారకలో ఒక పెద్ద కత్తి పట్టుకొని ఉంటే ఇక్కడ టక్ చేసుకుంటాడు కదా, కత్తి పట్టుకొని ఉంటే బృందావనంలో ఒక చిన్న ఫ్లూట్ పట్టుకొని ఉంటాడు భగవంతుడు. అలాగే ద్వారకలో భగవంతుడికి పెద్ద కవచం ఉంటుంది, సైనిక కవచం. కానీ బృందావనంలో ఏముంటుందంట, వనమాల ఉంటుందంట, వైజయంతి మాల అంటాం కదా అది. అలాగే ద్వారకలో భగవంతుడికి రథం ఉంటే ఇక్కడ బృందావనంలో ఏముంటుందంట, ఏముండదు. చాలా బేర్ ఫుట్ గా చెప్పులు లేకుండా మరి నడుస్తాడంట భగవంతుడు బృందావనంలో. అలాగే ద్వారకలో భగవంతుడు గుర్రాల పైన పరిగెడతా ఉంటే బృందావనంలో కౌస్ ఆవుల వెంబడి పరిగెడతా ఉంటాడంట. ఇది బృందావన కృష్ణుడికి ద్వారకా కృష్ణుడికి మధ్య వ్యత్యాసం. ఇద్దరు ఒకటే కృష్ణుడు కానీ వేరు ఉంటారు. ఇప్పుడు మీరు జగన్నాథ రథయాత్ర చూసారనుకోండి, జగన్నాథ రథయాత్ర అంటే ఏంటి, మనము భగవంతుణ్ణి ద్వారకా నుంచి బృందావనంకి లాగినట్టు ఆ రథయాత్ర యొక్క రిప్రజెంటేషన్ అది. అందుకే మీరు రథయాత్ర అప్పుడు మనం కిరీటం తీసేస్తాం, కిరీటం తీసి సింపుల్ కిరీటం పెడతాం, ఒకటి నెమలి పించాలతో పెడతాం. ఎందుకంటే భగవంతుడు బృందావనంకి వెళ్తున్నాడు. బృందావనంకి వెళ్ళినప్పుడు భగవంతుడికి
కిరీటం అవసరం లేదు, కత్తులు అవసరం లేదు, గుర్రాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు భగవంతుడికి. సింపుల్ గా ఒక చిన్న నెమలి పింఛం పెట్టుకొని, ఒక చిన్న ఫ్లూట్ పట్టుకొని, ఒక వైజయంతి మాల వేసుకొని, బేర్ ఫుట్ గా ఆవుల మధ్యలో వెళ్తా ఉంటాడు. బర్హాపీడం నటవర వపుః కర్ణయో కర్ణికారం బిభ్రాద్వాస కనక కపిశం వైజయంతి చమాలం రంధ్రాన్ వేణోర్ అదర సుదయ పూరయాన్ గోపవృందై వృందారణ్యస్వపద రమణం ప్రావిశద్గీత కీర్తి. ఏం పెట్టుకుంటాడంట భగవంతుడు? బర్హాపీఠం, నెమలి పింఛాన్ని పెట్టుకుంటాడంట భగవంతుడు. నటవర వపుః, ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెళ్తారంట. అలాగే వైజయంతి మాల వేసుకుంటాడంట భగవంతుడు. అలాగే ఫ్లూట్ లో రంధ్రాన్ వేణోర్ అదర సుదయ పూరయాన్, తన అదరము, తన పెదవులతోని వేణు ఫ్లూట్ లో పూరయాన్, ఆ గాలి నింపుతాడంట. ప్రేమ గాలి నింపితే ఆ ఫ్లూట్ సౌండ్ వెళ్తుందంట. ఆ ఫ్లూట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా వినిపిస్తుందంట. గోపికలకు ఒక మెసేజ్ పంపిస్తారంట, గోప బాలులకు ఒక మెసేజ్ పంపిస్తారంట ఆ ఫ్లూట్ తోని. అలా వెళ్తూ ఉంటే ఆ వృందావనంలోకి అడుగు పెడతా ఉంటాడంట. అలా పెడతా ఉంటే భగవంతుడు ఒక నృత్యకారులాగా కనిపిస్తారంట భగవంతుడు. అంత సుందరమైన మూర్తి మన స్వామి. సో ఈ స్వామి ఇప్పుడు ఎక్కడ? విదర్భలోని గోపాల్పూర్కి వస్తున్నారు. గోపాల్పూర్ పండర్పూర్కి కొద్దిగా దగ్గరలో ఉంటుంది. అది మనం వెళ్తున్నాం అక్కడికి. మనం 25వ తారీఖున మనం వెళ్తున్నాం అక్కడికి. 25 తారీఖున మనము విఠలనాథుని దర్శనం చేసుకొని తర్వాత గోపాల్పూర్కి వెళ్తున్నాం మనం. అక్కడ ఆవుల్ని మేపడానికి వస్తూ ఉంటాడంట రోజు. ఈ రోజు ఇప్పటికి కూడా మనకు అక్కడ విష్ణుపాద అంటే భగవంతుని యొక్క పాదాలు ఇప్పటికీ మనకు ఉన్నాయి, మనం దర్శించుకోవచ్చు. అలాగే అక్కడ నారదుని టెంపుల్ కూడా ఉంటుంది. నారదుని టెంపుల్ ఎందుకు ఉంటుంది అక్కడ అంటే, నారదుడు చూస్తూ ఉంటాడంట గోపాల్పూర్ లో భగవంతుడు ఆవుల్ని మేపుతా ఉంటే నారదుడు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడంట. సో అది కూడా మనం చూడబోతున్నాం. సో ఈ విధంగా భగవంతుడు గోపాల్పూర్ లో వచ్చినప్పుడు ఆ ఆవుల యొక్క ధూళి తన మొహం పైన పడి ఆ మొహం అనేది చాలా తెల్లగా మారుతుందంట. అందుకే భగవంతుడికి ఏం పేరు అని చెప్పుకున్నాం మనం? పాండురంగ. పాండు అంటే తెల్లగా, రంగ అంటే కలర్. సో పాండురంగ, తెల్లగా. చూడండి, భగవంతుడు ముఖం పైన పడ్డా మనము గ్లోరిఫై చేస్తాం. భీష్మస్థుతిలో మనం చెప్పుకున్నాం కదా, యుది తురగరజో విధుమ్ర విశ్వక్ కచలులిట శ్రమవార్యలంకృతస్యే మమ నిశిత శరైర్విభిద్యమాన త్వచి విలసత్ కవచేస్తు కృష్ణ ఆత్మా. ఏమనుకున్నాం మనము? యుది తురగా రజో. తురగా అంటే ఏంటి? గుర్రాలు. రజో అంటే ఏంటి? దుమ్ము. ఆ గుర్రాల యొక్క దుమ్ము ఆ యుద్ధ భూమిలో భగవంతుని యొక్క మొహం పైన పడితే, ఆ యుద్ధం చేస్తూ భగవంతుని యొక్క మొహం పైన చెమటలు పడతా ఉంటే ఆ దుమ్ము ఆ చెమట రెండు కలిసి ఒక మంచి చందనం లేపనం లాగా కనిపిస్తున్నాయంట భగవంతుడికి. ఆ సీన్ ని భీష్ముడు తన అంపశయ పైన ఉన్నప్పుడు ఏమైనా గ్లోరిఫై చేస్తున్నాడు, పొగుడుతున్నాడు. అయ్యో ఎంత సుందరంగా ఉన్నావు స్వామి నువ్వు అని చెప్పేసి. ఇక్కడ కూడా గోపాల్పూర్ లో అక్కడ అక్కడ గుర్రాల యొక్క ధూళి అయితే ఇక్కడ ఆవు ధూళి ఇంకా మధురం. ఆ ఆవు ధూళి ఈ గోపాల్పూర్ లో భగవంతుని యొక్క ముఖం పైన పడితే ఎంతో సుందరంగా ఉన్నాడంట భగవంతుడు. సో భగవంతుడు మొహం పైన దుమ్ము పడ్డా మనము సంతోషపడతాం. అదే భగవంతుడు వెన్న దొంగతనం చేసినా మనము నవనీత చోరా అని చెప్పేసి గ్లోరిఫై చేస్తాం. అదే భగవంతుడు గోపికల యొక్క వస్త్రాలను దొంగిలిస్తే కూడా గోపీజన వస్త్రహరి అని చెప్పేసి మనము గ్లోరిఫై చేస్తాం. అదే భగవంతుడు జరాసంధుడు తన మథుర పైన అటాక్ చేసినప్పుడు ఫెయిల్ అవుతా ఉంటాడు. ఊరికే ఫెయిల్. 17 సార్లు అటాక్ చేశాడు జరాసంధుడు. ఎవరిపైన? మథురా గ్రామం పైన. కానీ కృష్ణుడు చంపలేదు జరాసంధుని. ఎప్పుడు ఓడించాడు కానీ చంపలేదు. ఎందుకంటే జరాసంధుడికి భీముడి చేతిలో ఓడిపోవాలి అని చెప్పేసి ఒక వరం ఉంది. భీముడికి వరం ఉంది జరాసంధుని చంపేస్తాను. అది డిఫరెంట్ స్టోరీ. కానీ 18వ సారి కూడా వస్తా ఉన్నాడు. ఎవరు? జరాసంధుడు. ఈసారి కృష్ణుడికి బోరు కొట్టింది. అబ్బబ్బా 17 సార్లు ఓడించిన మళ్ళా వస్తున్నాడు, వీడిని నేను చంపలేను, వీడేం పోయి ఆపట్లేదు, నాకేం పోయి బోరు కొడుతుంది అని చెప్పేసి యుద్ధంలో నుంచి వెళ్ళిపోతాడు మధ్యలో నుంచి.
ఏ నాకు ఇష్టం లేదని, నాకు ఇంట్రెస్ట్ లేదు, నా టైర్డ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ, అప్పుడు జరాసంధ ఏమని తిడతాడు తెలుసా కృష్ణునికి? రంచోడ్ అంటాడు. అంటే రంచోడ్ అంటే, రన్ అంటే ఏంటి? యుద్ధం. చోడ్ అంటే వదిలేయడం. యుద్ధ భూమి నుంచి వదిలిపోయిన ఓ పిరికోడా అని చెప్పేసి అరుస్తా ఉంటాడు అన్నమాట జరాసంధుని. ఈ రోజు కూడా మనకు రంచోడ్ టెంపుల్ ఉంది, మనకు రంచోడ్ అని టెంపుల్ ఉంది. సో భగవంతుడు యుద్ధ భూమిని వదిలేసి పిరికోడ్లాగా పారిపోలేదు భగవంతుడు, బోరు కొట్టి పారిపోయాడు. దాన్ని కూడా మనం రంచోడ్ అని చెప్పేసి ఎంతో సుందరంగా మనం ఒక భవ్యమైన మందిరం కట్టుకొని దానికి మనము ఎంతో గ్లోరిఫై చేస్తాం. కృష్ణుడు ఏది చేసినా మనకు అదొక పండగ. కృష్ణుడు అడుగేస్తే పండగ, కృష్ణుడు దగ్గితే పండగ, కృష్ణుడు తుమ్మితే పండగ, కృష్ణుడు కళ్ళు ఓపెన్ చేస్తే పండగ, కృష్ణుడు పడుకుంటే పండగ. అన్ని పండగలే మనకు. కృష్ణుడు పడుకుంటే ఏం చెప్తాం మనము? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. మళ్ళా పడుకున్నాన్ని మళ్ళీ మనమే లేపుతాం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూలం. మళ్ళీ ఇది చేస్తాం మనం. భగవంతుడు పడుకున్నా ఇష్టమే మనకు, భగవంతుడు లేచినా ఇష్టమే మనకు, భగవంతుడు పారిపోయినా ఇష్టమే, భగవంతుడు వెన్న దొంగ చేసినా ఇష్టమే, భగవంతుడు మొహం పైన దుమ్ము పడ్డా ఇష్టమే, భగవంతుడు గోపికల వస్త్రాలు హరించినా ఇష్టమే, భగవంతుడు నాట్యం చేసినా ఇష్టమే, భగవంతుడు ఫ్లూట్ వాయించినా ఇష్టమే మనకు. భగవంతుడు ఏం చేసినా మనకు సంతోషం. సో ఆ విధంగా రంచోడ్ అని పేరు వచ్చింది భగవంతుడికి. సో ఈ జరాసంధుడు ఎవరైతే కృష్ణుని రంచోడ్ అన్నారో, ఆ జరాసంధుడు ఒకసారి కాల యవ్వన అనే ఒక రాక్షసుని పంపించాడు కృష్ణుని చంపడానికి. కాల యవ్వనులు అంటే ఎవరు? యవ్వనులు అంటే ఫారినర్స్ ని యవ్వనాస్ అంటాం. బేసికల్ సంస్కృతంలో యవ్వనాస్ అంటాం మనం. ఈ కాల యవ్వన ఒకరోజు కృష్ణుని చంపడానికి వచ్చాడు. అప్పుడు కాల యవ్వనకి ఆ ఏ శస్త్రం చేత కూడా చంపబడడు అనే ఒక వరం ఉంది కాల యవ్వనుడికి. సో ఇలా వస్తా ఉంటే కాల యవ్వనుడు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుకుని, మీరు మన తెలుగు సినిమాల్లో చూస్తారు కదా, ఇట్లా ఫాస్ట్ గా ఒక మోషన్ లో వస్తారు విలన్ సో అని చెప్పేసి. అప్పుడు కొంతమంది స్పెషల్ హీరోస్ ఉన్నారు మన తెలుగులో. ఏం చేస్తారు వాళ్ళు? సైలెంట్ గా ఇలా జస్ట్ ఉఫ్ అని ఊతే వెళ్ళిపోతారు. అవునా? అది తెలుగు సినిమాల్లో మీరు చూస్తూ ఉంటారు, బాలీవుడ్ లో కూడా చూస్తూ ఉంటారు, అన్ని సినిమాల్లో. సో అదే విధంగా ఈ కాలయవనుడు చాలా వేగంగా వస్తున్నాడు అనమాట, అని చెప్పేసి వస్తున్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? కృష్ణుడు ఏం పట్టించుకున్నట్టు పక్క నుంచి వెళ్ళిపోయాడు. అందుకే భగవంతుని యొక్క 6 సంపూర్ణ గుణాలలో ఒక గుణమైనటువంటి వైరాగ్యము, అది సంపూర్ణంగా ఉంటుంది కృష్ణుడికి. ఇంకా ఎవ్వరికి అంత సంపూర్ణమైన వైరాగ్యం ఉండదు. ఓన్లీ కృష్ణుడికి మాత్రమే అంత సంపూర్ణమైన వైరాగ్యం ఉంటుంది. సో కృష్ణుడు ఇలా పక్క నుంచి వెళ్ళిపోతే కాలయవనుడికి కోపం వచ్చేసింది. ఇంకా నన్నే ఇగ్నోర్ చేసేస్తావా నువ్వు అని చెప్పేసి. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చేస్తున్నాడు? కృష్ణుడు పరిగెడుతున్నాడు. కృష్ణుడు భగవంతుడు పరిగెడుతున్నాడు. ఏ భగవంతుడి కంటి చూపుకు సూర్యుడు ఉదయిస్తాడు, ఏ భగవంతుడి భయం చేత ఈ గాలి వీస్తుందో, ఏ భగవంతుడి కృప చేత, ఏ భగవంతుడి ఆధ్వర్యంలో ఈ ప్రకృతి మొత్తం నడుస్తుందో, ఆ భగవంతుడు ఈ కాలయవనుడికి భయపడి పారిపోవట్లేదు, కానీ జస్ట్ ఏదో వెళ్ళిపోతున్నాడు అలా. ఎందుకంటే భగవంతుడికి ఇష్టం లేదంత యుద్ధం చేయడం, ఎందుకంటే ఇలాగో శస్త్రాల చేత చంపబడు కాబట్టి. ఇలా పరిగెడుతూ ఒక గుహలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఒక గుహలోకి వెళ్ళిపోగానే అప్పుడు కాలయవనుడికి చాలా ఆనందం వేసిన, ఇప్పుడు ఎక్కడికి పారిపోతాయి, గుహలో వెళ్ళావు కదా అని చెప్పేసి నిన్ను లాక్ చేసేసి చంపేస్తామారా అని చెప్పేసి గుహలోకి వెళ్ళిపోయాడు. ఇంకా గుహలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక ఆయన పడుకొని ఉన్నాడు. ఆయన పేరేంటంటే ముచ్చుకుంద అనే ఆయన పడుకొని ఉన్నాడు అక్కడ. ఈ ముచ్చుకుంద ఎవరు అంటే, సత్యయుగంలో, కృతయుగంలో దేవతలు రాక్షసుల మధ్య వైరం అయినప్పుడు దేవతల తరపున వాళ్లకు హెల్ప్ చేసి దేవతలకు విజయం చేకూర్చాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ముచ్చుకుందుని చాలా పొగిడి, మీకేం కావాలో వరం చెప్పండి అంటే, ముచ్చుకుందుడు ఏం వరం అడిగాడో తెలుసా మీకు? ముచ్చుకుందుడు ఏమన్నాడంటే, నాకు ఏ వరం వద్దు, నేను యుద్ధం చేసి ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఆల్ ఐ వాంట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్లీప్, నాకు మంచి నిద్ర కావాలి, నా నిద్రను ఎవరు కూడా భంగం కలిగించకుండా చూసుకోండి, పొరపాటున నా నిద్రను ఎవరైనా భంగం కలిగిస్తే
నేను మొదటిగా కళ్ళు ఓపెన్ చేసి ఎవరినైతే చూసానో వాడు భస్మం అయిపోవాలి అని చెప్పేసి ఒక వరం కోరుకుంటాడు. ఎంత ఎంత అలసిపోయి ఉంటాడండి. ఇంత పెద్ద వరం అడిగాడు. ఎంత అలసిపోతే ఇంత పెద్ద వరం అడుగుతారు చెప్పండి. ఆహ్, ఇది విచిత్రమైన వరం. ఈ వరం ఎప్పుడు చూడలేదు. కానీ మంచాయన. ఎందుకంటే దేవతలకు సపోర్ట్ చేశాడు కాబట్టి మంచాయన. పాపం ఆయనకేందో రెస్ట్ కావాలనిపించింది ఆ సందర్భంలో. సో, రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి నన్ను పడుకుంటా హాయిగా. నన్నెవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఒక పొరపాటున నన్నెవరన్నా డిస్టర్బ్ చేశారా, నేను కళ్ళు ఓపెన్ చేయగానే నా కళ్ళ ముంగట ఎవరైతే ఉంటారో వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్తారు. సో, ఈ గుహలో పడుకున్నారు. ఎవరు? ముచ్చుకుంద. పడుకున్న తర్వాత కృష్ణుడు ఎళ్ళాడు లోపలికి. ఎళ్ళగానే ఈ ముచ్చుకుందని చూసి ఎలా ఉన్నాడంటే పెద్ద కురులేసుకొనున్నాడు. హెయిర్ చాలా పెద్దగా ఉంది. చాలా గడ్డం పెరికుంది. ఇప్పుడు నెయిల్స్ చాలా ఇంత పొడైపోయాయి నెయిల్స్, గోర్లు. ఎందుకు? సత్యయుగంలో పడుకున్నాడు. ఇదేం యుగం నడుస్తుంది ఇప్పుడు? ద్వాపర యుగం నడుస్తుంది కృష్ణుడి సమయంలో. ఇన్ని యుగాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఇన్ని పెరిగిపోయాయి ఆయనకి. ఇది చూడగానే కృష్ణుడు సింపుల్‌గా ఏం చేశాడంటే తన ఉత్తరీయాన్ని, తన కండువాని తీసేసి ఎవరి పైన ఏసాడంటే ముచ్చుకుంద పైన వేశాడు. ముచ్చుకుంద పైన వేసి పారిపోయాడు కృష్ణుడు. ఈ కాలయవనుడు వెనకాల పరిగెత్తుకొని వస్తున్నాడు గదా! ఈ కాలయవనుడిని చూసి ఏం చేశాడు, పడుకున్నావా? ఇంత కష్టపెట్టి నన్ను ఒక ఈ గుహలో పారిపోతే నన్ను కనిపెట్టలేననుకుంటున్నావా? ఈ మూలకు పడుకున్నావా? అని జెప్పేసి వెంటనే ముచ్చుకుంద వచ్చి తన్ను తంతాడు ఒకటి. ఎవరిని? ముచ్చుకుందని తంతాడు. నువ్వు లే అని జెప్పేసి. లే అంటే లెవ్వడాయన పాపం. లేసాడు. ముచ్చుకుంద లేవగానే ఇట్లా చూసాడు. ఎవరు లేవింది నాకని. వెంటనే అక్కడిదక్కడనే ఈ కాలయవనుడు భస్మం అయిపోయాడు. హ్మ్. కాలయవనుడు భస్మం అయిపోయాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎట్లా వచ్చాడంటే ఇట్లా కొన్ని సినిమాలుంటాయి గదా! ఇట్లా ఒక జోకర్ ఒక విలన్ ఉంటాడు. వెనకాల హీరో ఉంటాడు. ఇట్లా స్టుక్ అని షూట్ చేయగానే వీడు కింద పడిపోతాడు. ఇప్పుడు హీరో వెనక నుంచి బయటకొస్తాడు. అలా వెనక నుంచి బయటకొచ్చాడన్నమాట కృష్ణుడు. వెంటనే ముచ్చుకుందుడు కృష్ణుని యొక్క సౌందర్యాన్ని చూసి ఎంతో సంబరపడిపోయాడు. ఓ స్వామి, మీరు నాకు దర్శనమిచ్చారా? నేను ఏం జన్మలో ఏం పుణ్యం చేసుకున్నా మాకు ఈ దర్శనమిచ్చారు. ఎందుకు దర్శనమిచ్చాడు తెలుసా భగవంతుడు? ఎందుకంటే ఆ సత్యయుగంలో దేవతలకు అంటే వైష్ణవులకి హెల్ప్ చేశాడు కాబట్టి. వైష్ణవుల సేవ అనేది ఎప్పుడు కూడా మనకు వృధా అయిపోదు. సో, అలాగే మొదటగా ఏం క్వెషన్ అడిగాడంటే కాలయవనుడు, మొదటగా ఈ ముచ్చుకుంద ఏం క్వెషన్ అడిగాడు కృష్ణుడికంటే, "స్వామి మీరేంది ఇంత చిన్నగా ఉన్నారు?" అని జెప్పేసి. ఎందుకు? ఎందుకంటే ఈయన సత్యయుగమైన బారున 60 అడుగుల ఎత్తు ఉండేవాళ్ళు వాళ్ళు. రామచంద్రుడు 25 అడుగులు ఎత్తుండేవాడు. హ్మ్. సో, యుగం తగ్గిన కొద్దీ మన హైట్ అనేది తగ్గుతుంది. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మన శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. అన్నీ తగ్గిపోతాయి. బుద్ధి నశిస్తది. అన్నీ నశిస్తాయి. ఇక మనం కలియుగంలో ఎలా ఉంటామో మీకు తెలుసు. సో, అప్పుడు కృష్ణుడు ముచ్చుకుందని చూడగానే, నేను ఎవరికైతే దర్శనమిస్తానో వాళ్ళకి ఖచ్చితంగా ఒక వరం గూడా ఇస్తాను. నీకేం వరం గావాలో కోరుకో అని జెప్పేసాడు. ఈసారి నిద్ర అడగలేదు. ఈసారి ఏం వరం అడిగారంటే ముచ్చుకుంద, "స్వామి, నాకు అంటూ ఏమి వరం లేదు. నాకు కావాల్సిన ఒకే ఒక వరం ఏంటంటే, మీ సుందరమైన ఈ రూపాన్ని ఇక్కడే ఇలాగే ఎప్పటికి ఉండి అందరికి దర్శనమిచ్చేలా చూడండి స్వామి" అని జెప్తున్నారు. చూసారా అండి? ఒక వైష్ణవుడు ఎప్పుడు గాని తన కోసము ఏ కోరిక కోరుకోడు. తన కోసం ఒక కోరిక కోరుకున్నాడంటే వాళ్ళు వైష్ణవులే కాదసలు. వైష్ణవుడు ఎప్పుడు గూడా దుఃఖి. పరుల దుఃఖాన్ని చూసి తను దుఃఖపడేవాడే ఒక నిజమైన వైష్ణవుడు. మిగతా వాళ్ళు వైష్ణవులు కాదు. అంటే వైష్ణవులంటే విష్ణువు యొక్క భక్తులు కాదు. ఒక విష్ణువు యొక్క భక్తుడు ఎప్పుడు గూడా వేరే వాళ్ళ దుఃఖం గురించి ఆలోచిస్తాడు. స్వామి నాకు ఇది ఇవ్వు అని ఎప్పుడు అడగడు. స్వామి ఈ జీవి ఇలా బాధపడుతున్నాడు, వాడికి ఆనందం ఇవ్వు అని అడుగుతాడు. అది మనం కోరుకోవాలి భగవంతుడికి. అది కోరుకొని ఇంకా ఏం కోరుకోవాలి? భగవంతుడా నీ నామస్మరణ నాకు ఎప్పుడు ఉండేలా చూడు. మనం చెప్పుకున్నాం మనం ఒకరోజు. రాధేతి నామ నవ సుందర సీదు ముగ్ధం కృష్ణేతి నామ మధురాద్భుతగాధ దుగ్ధం సర్వక్షణం సురభిరాగ హిమేన రమ్యం కృత్వా తదేవ పిబమే రసమేక్షుధార్తే. ఏమనుకున్నాడు ఇక్కడ? నీ నామం అనేది ఎంత మధురము అంటే రాధేతి నామ నవ సుందరము అంటే
మనం ఏం మంత్రం జపిస్తాము? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే మంత్ర జపం చేస్తాం మనం. ఈ మంత్రంలో 8 హరేలుంటాయి, 4 కృష్ణలుంటాయి, 4 రామలుంటాయి. అంటే ఏంటి? 8 రామాలు, 8 కృష్ణలనుకోండి. ఎందుకంటే కృష్ణ అన్న, రామ అన్న ఒకటే గాబట్టి. సో, హరే అంటే ఏంటి? హర అంటే బేసికల్లీ రాధారాణి. ఫెమినైన్ ఫార్మ్ ఆఫ్ హరి. స్త్రీలింగం అనుకోండి. అంటే రాధారాణి. హరే అంటే ఓ రాధారాణి అని పిలుస్తున్నాం మనం. ఇప్పుడు మనం గూడా ఎవరైనా పిలవాలంటే, ఏ రాజశేఖర్ ప్రభు అంటాం. ఏ చైతన్య ప్రభు అంటాం. అలాగే హరే ఓ రాధారాణి అని పిలుస్తున్నాం రాధారాణిని మనం. తెలుసా మీకు? మీ మంత్రం జపం చేసేటప్పుడు మీరు రాధారాణి పిలుస్తున్నారు. అక్కడ రాధారాణి వస్తుంది మీకోసం. మీ మనసు ఎక్కడో ఉందనుకోండి. అయ్యో! మా ఎంప్లాయ్ మా 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 బాస్ ఈ వర్క్ ఇచ్చాడు. ఏంటో ఏందో లేకపోతే నాకు ఈ ఆస్తి ఇష్యూ ఉంది. దీన్ని ఎలా చేయాలో ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నామనుకోండి మనము. రాధారాణి అయ్యో! నన్ను పిలిచావురా నువ్వు. నువ్వేమో నన్ను పిలిచి నాకు మాట్లాడట్లేదు ఏంటి? అని చెప్తది. అలాగే కృష్ణ, హరే కృష్ణ అంటూ, "ఓ కృష్ణ నాకు మీ సేవలో ఈయన సేవలో నాకు కొద్దిగా ఆసక్తి కలిగించేటట్టు చూడు రాధారాణి" అని మనం వేడుకుంటున్నామక్కడ. సో, ఈ రాధారాణి నామము హరే అంటే రాధారాణి గదా! ఈ రాధారాణి యొక్క నామం ఎలాంటిదంట? నామ నవ సుందరం. హ్మ్. ఈ రాధా నామం అనేది చాలా సుందరమైందంట. చాలా బ్యూటిఫుల్ అంట. అలాగే నామ నవసుందర సీదు ముక్తం. ఎంతో చక్కటి కీర్ లాంటిదన్నమాట ఇదింక. హ్మ్. కీర్. కీర్ అంటే ఏంటి? బెల్లమన్నం, పరమాన్నం అంటాం గదా! ఆ బెల్లమన్నం లాంటిదంట రాధనామం. మరి కృష్ణనామం ఎలాంటిదంట? కృష్ణేతి నామ మధురాద్భుతగాధ దుగ్ధం. దుగ్ధం అంటే ఏంటి? పాలు. కృష్ణనామం పాల లాంటివంట. ఎలాంటి పాలంట? గాధ దుగ్ధం. చాలా థిక్ మిల్క్. అప్పుడే ఆవు నుంచి పితికిన పాలుంటాయి గదా! అలాంటి మిల్క్ అంట. అవి ఎలా ఉంటాయంట? మధుర అద్భుత. చాలా తియ్యగా, అద్భుతంగా ఉంటాయంట పాలు. సో, రాధారాణి యొక్క నామం ఏంపోయి ఒక పరమాన్నం లాంటిది. ఈ కృష్ణనామం ఏమైపోయి ఏంటిది? పాల లాంటివి. ఇప్పుడు 2 కలుపుకొని తిన్నామనుకోండి మనం. హ్మ్. అలాగే ఈ పరమాన్నం ఎలాంటిదంటే చాలా నవ అంట. చాలా కొత్త పరమాన్నం అంట. అప్పుడే రైతులు మనము పంట పండించిన తర్వాత మొదటిగా కొత్తన్నం అని తింటా ఉంటారు మా ఊర్లో. మీ ఊర్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంటే అప్పుడే వరి పండిస్తారు గదా! ఆ వరి యొక్క ధాన్యం తీసుకొని మొదటిగా తింటారు ఆ రోజు కొత్తన్నం అని జెప్పేసి. ఆ కొత్త బియ్యముతో వండినటువంటి పరమాన్నము రాధేతి నామ నవసుందర సీదు ముగ్ధ దాంట్లో కొన్ని పాలు పోస్తారన్నమాట. ఆ కృష్ణేతి నామ మధుర అద్భుత గాథ దుగ్ధం. ఆ పాలు పోస్తారన్నమాట. పాలు పోసిన తర్వాత దాంట్లో ఏం యాడ్ చేస్తాం మనం కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఇలాచి పౌడరు, అలా పైనుంచి లేదా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏస్తా ఉంటామన్నమాట. అదేమంటారు ఇక్కడ? సర్వక్షణం సురభి రాగ హిమేన రమ్యం. హ్మ్. సురభి రాగ అంటే ప్రేమ. అటాచ్‌మెంట్. ఈ 2 నామాలకి హరే కృష్ణ, హరే రామ ఈ పదాలకి మనం ఏం యాడ్ చేయాలంట? ప్రేమ యాడ్ చేయాలంట మనం. ఆ ప్రేమ ఎలా ఉండాలంట? హిమేన రమ్యం. హిమేన అంటే చల్లగా ఉండాలంట. ఇప్పుడు మనం కూడా స్వీట్ చాలా చల్లగా హాయిగా తింటాం. డిజర్ట్స్ అని చెప్పేసి. ఎన్నో ఒకటా రెండా ఎన్నో డిజర్ట్స్ మనకి. హ్మ్. ఆహ్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ డిజర్ట్స్ ఆర్ దేర్. ఆహ్, ఒకవేళ పొరపాటున గులాబ్ జామ్ హాట్‌గా ఉందనుకోండి దాంట్లో ఐస్ క్రీమ్ ఏసుకొని తింటాం మనం. హ్మ్. సో, ఈ విధంగా ఈ హరే కృష్ణ, హరే రామ మంత్రానికి మనము చల్లటి ప్రేమ అనేది మనం యాడ్ చేయాలంట. కృత్వా తదేవ పిబమే రసమే క్షుధార్తే. రసనే అంటే ఈ టంగ్ ఓ నాలుక. ఈ నాలుక ఎలాంటిదంటే చాలా ఆకలితో ఉందంట ఈ నాలుక. హ్మ్. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని నాలుక ఆకలి. ఎప్పుడు ఏదో ఒకటి తినాలని ఆకలి. ఎప్పుడు ఏదో ఒకటి రుచి చూడాలని ఆకలి. ఎప్పుడు ఎవరికన్నా ఒకళ్ళని నిందించాలని ఆకలి. ఓ ఆకలితో ఉన్నటువంటి నాలుక ఈ మధురమైన పరమాన్నము, పాలతో కూడిన ఈ సుందరమైన నామమును నువ్వు జపించు, తిను. అప్పుడు భగవంతుడు నీ నాలుక పైన వచ్చి నృత్యం చేస్తాడు అని జెప్పేసి. ఈ వరం కోరుకోవాలి మనం. ముచ్చుకుందుడు ఏం కోరుకుంటున్నాడిక్కడ? భగవంతుడా! నీ దర్శనం నాకు, నాతో పాటు అందరికీ ఉండేటట్టు చూడు స్వామి ఇలానే ఈ రూపంలోనే అని. సెల్ఫ్‌లెస్. సో, చూడండి ముచ్చుకుందుడు చాలా సెల్ఫ్‌లెస్‌గా అడుగుతున్నాడు. మనం గూడా సెల్ఫ్‌లెస్‌గా భగవంతుడా! నీ నామం స్మరించుకునే అవకాశము, ప్రేమ నాకు కలిగించు. అలాగే అందరికీ నీ దర్శనాన్నిచ్చి, నీ నామ రుచిని అందరికీ తెలియచేయి అని జెప్పేసి మనం కోరుకోవాలి. సో, ఈ విధంగా మనము వైష్ణవ
క్వాలిటీస్‌ని పెంపొందించుకోవాలి. వైష్ణవ క్వాలిటీస్ పెంపొందించుకోవడం అంటే మనము నటించడం కాదు. నటించడం అంటే ఏంది? ఇంత పెద్ద బారు తిలకం పెట్టుకొని, ఒక మంచి తెల్ల ధోతి, కుర్తా యేసుకొని ఇలా ఉండడం గాదు. దాన్ని నటన అంటాం. అనుకరణ అంటాం దాన్ని. ఇమిటేట్ చేయడం అంటాం. చాలా మంది ఇంత ఇంత పెద్ద గడ్డాలు పెంచేసుకొని ఉంటారు కొంతమంది. హ్మ్. ఫేస్‌బుక్‌లో ఆహ్, హ్మ్, వాళ్ళ సెల్ఫీలు తీసుకొని పెట్టుకోవడము, నేను అది చేశా, ఇది చేశా అని పెట్టుకోవడము. హ్మ్. లేదంటే పబ్లిక్‌లో మంచిగుండి ఎనకాల ఎళ్లి తప్పు పనులు చేయడము. ఇలాంటివి చాలా నిషిద్ధము. వాళ్ళకెంతో పాపమొస్తుందంట వాళ్ళకి. మనం ఎప్పుడు అనుకరణ చేయకూడదు. మనం అనుచరణ చేయాలి. అనుచరణ అంటే వాళ్ళని ఫాలో అవ్వాలి. అరే! ఈ వైష్ణవుడు ఇంత మంచిగా ఉన్నాడే! దీంట్లో ఒక గుణము నేను పెంపొందించుకోవాలి అని అనుచరణ చేయాలి మనం. హ్మ్. సో, ఈ విధంగా ముచ్చుకుందుడు ఒక వైష్ణవ కృప ఎలాంటిది అని చెప్పేసి, ఒక వైష్ణవుడు ఎప్పుడు కూడా పరుల గురించి ఎలా ఆలోచించాలి. మనం ఎప్పుడు ప్రతి సత్సంగంలో చెప్పుకుంటుంటాం. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని చెప్తా ఉంటాం. అంటే ఏంటి? వాంఛా కల్పతరుభ్యస్య అంటే కల్పతరు అంటే ఏంటి? ఒక డిజైర్ ట్రీ. కల్పవృక్షం అంటాం గదా! అంటే ఏంటి? దానికి ఏదడిగితే మనకది ఇస్తది. అలాగే వైష్ణవులు ఎలాంటి వాళ్ళంటే కల్పవృక్షం లాంటి వాళ్ళంట. వాళ్ళకి ఏదడిగితే అది ఇస్తారంట వైష్ణవులు. అలా అని జెప్పేసి వాళ్ళకొక నాకు ఇల్లు గిఫ్ట్‌గా ఇయ్యి అడగకూడదు మనం. హ్మ్. అంతకన్నా విలువైందేంటి? భగవంతుని యొక్క ప్రేమ అది నాకివ్వు అంటే వైష్ణవులు మనకిస్తారంట. భగవంతుని యొక్క నామం గురించి చెప్పి, భగవంతుని యొక్క రూపం గురించి చెప్పి, భగవంతుని యొక్క లీలల గురించి చెప్పి, మనకు భగవంతుని యొక్క గుణము గురించి చెప్పి, మనకు ఆ వైష్ణవులు ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని మనకు కలిగిస్తారంట. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ. సింధు అంటే ఏంటి? సముద్రం. ఏ సముద్రం అంట? కృపా సింధులంట. యాక్చువల్‌గా కృపా సింధు అంటే భగవంతునికి గూడా కృపా సింధు అంటాం మనం. వైష్ణవులు గూడా కృపా సింధులంట. ఇప్పుడు సింధు అంటే ఏంటి? సముద్రం. సముద్రంలో నుంచి మనం వాటర్ తీసామనుకోండి, అయిపోతుందా సముద్రంలో నీళ్లు? మీరు జీవితకాలం సముద్రంలోంచి నీళ్లు తీసినా సముద్రం ఎప్పుడు ఇంకా ఫుల్లుగానే ఉంటుంది. అలాగే వైష్ణవులు మీరెంత దయ చూపించినప్పటికి ఇంకా దయనే ఉంటుంది వాళ్ళకి. మనమెంత మూర్ఖులైనా గూడా భగవంతుని యొక్క భక్తులు మన పైన ఇంకా దయ చూపించడానికి విసుగుపడరు. అంత గొప్పవాళ్ళు. భగవంతుని యొక్క భక్తులు. హ్మ్. సో, ఈ విధంగా మనము వైష్ణవ కృప అనేది పెంపొందించుకోవాలి మనం. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో. పతితులు అంటే ఏంటి బేసికల్‌గా అక్కడ ఆధ్యాత్మిక లోకం నుంచి ఈ భౌతిక ప్రపంచంలోకి పడిపోయిన వాళ్ళు. భగవంతుడిని మర్చిపోయి వచ్చిన వాళ్ళు. వాళ్ళని గూడా పావనం చేసేవాళ్ళంట ఎవరు? వైష్ణవులు. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అటువంటి వైష్ణవులకు మనము పదే పదే నమస్కారం పెట్టాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు ఆ 3 గూడా మనం ఇంబైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వైష్ణవుడిని గుర్తు చేసుకొని వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో. వైష్ణవ నువ్వు ఒక కల్పవృక్షం లాంటి వాడివి నువ్వు. నువ్వు ఎంతో దయతో నిండినటువంటి సముద్రం లాంటి వాడివి. నువ్వు ఈ పతితుడిని పావనం జేయడానికి వచ్చావా? ఓ వైష్ణవ నీకు నా నమస్కారాలు అని జెప్పేసి చాలా డీప్ గ్రాటిట్యూడ్‌తో మనం ఈ ప్రేయర్ చెప్పాలి. అంతేగాని రాగం బాగుందో, ఏదో బాగుందో అని జెప్పేసి లిరిక్స్ బావుందని జెప్పేసి మనం ఇవన్నీ పాడకూడదు. ప్రతి ఒక్క ప్రార్థన వెనకల మనకు ఆ చైతన్యం అనేది ఉండాలి. హ్మ్. సో, ఈ ముచుకుందుడు ఏం వరం అడిగాడు కృష్ణుడిని? భగవంతుడా నీ దర్శనం నాకివ్వు. అలాగే నీ దర్శనాన్ని అందరూ చూసుకునే అదృష్టాన్ని కలిగించు అన్నారు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? సరే నాయనా కానీ ఈసారి పాజిబుల్ అవ్వదు. నీ నెక్స్ట్ లైఫ్‌లో నేను మళ్ళీ వస్తాను. అప్పుడు ఇస్తాను. ఈసారి కుదరదు అని జెప్పాడు కృష్ణుడు. ఎందుకంటే ద్వారకా వాసులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు పాపం అక్కడ. సో, ఈ విధంగా భగవంతుడు తర్వాత వస్తానని చెప్పారు. హ్మ్. తర్వాత ఆహ్, ఇలాంటి వైష్ణవుల సాక్రిఫైస్ వల్లనే మనకి ఇన్ని ఆలయాలొచ్చాయండి. ఇన్ని ఆలయాలు మనకెలా వచ్చాయి? వైష్ణవుల సాక్రిఫైస్ వల్లనే. శ్రీల ప్రభుపాద లేకపోతే మనకి ఈ రోజు ఇలా అసలు మనం ఈ డిస్కషన్‌లో ఉండేవాళ్ళమా మనం? ఆ! రామానుజాచార్యులు లేకపోతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం మనకి ఈరోజు వచ్చేదా? హ్మ్. రామదాస్ లేకుంటే మనకి భద్రాచలం టెంపుల్ వచ్చేదా? హ్మ్. సో, ఈ విధంగా ఎన్నో భక్తుల కృప వల్ల, ఎంతో భక్తుల త్యాగాల వల్ల మనకి ఇన్ని ఆలయాలు, ఇన్ని మంత్రాలు మన జీవితంలోకి వచ్చాయి. అటువంటి వైష్ణవులని మనం
ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వాళ్ళ పాద ధూళిని మన శిరస్సున పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది వైష్ణవ కృప, వైష్ణవ గొప్పతనం అది. వైష్ణవ అంటే ఆహ్, ఏదో చూడగానే వైష్ణవ, వైష్ణవ అట్లా అనుకోవద్దు. వాళ్ళని చూడగానే మన మనస్సు కరిగిపోవాలి. అయ్యో! ఎంత ఎంత పుణ్యం చేస్తే మీ దర్శనం మాకు కలిగింది అని జెప్పేసి. హ్మ్. సో, నెక్స్ట్ టైమ్ మీరందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు ఈ ఫీలింగ్ రావాలి మనందరికి. హ్మ్. సో, ఈ విధంగా ముచ్చుకుంద కృష్ణునికి వరం అడిగినప్పుడు కృష్ణుడు దాన్ని ఈసారి కాదు నాయనా తర్వాత వస్తా అని జెప్పేసి ఎళ్ళిపోతారు. సో, తర్వాత ఈ ముచ్చుకుందుడు పుండరీక అనే నామంతో జన్మిస్తారు. హ్మ్. ఈ ముచ్చుకుందుడు సేమ్ ముచ్చుకుందుడు పుండరీక అనే నామంతో జన్మిస్తారు. ఈ మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఎండింగ్‌కెళ్తే మనమేంటి ఈ రుక్మిణిని పాసిఫై చేస్తున్నాడు గదా! కృష్ణుడు అక్కడ. ఎక్కడ? కుండిన్‌పూర్‌లో. కుండిన్‌పూర్‌లో ఆహ్, దిందీర్‌వన్ ఆ ప్రాంతంలో రుక్మిణిని పాసిఫై చేస్తూ ఇప్పుడే వస్తా అన్నాడు గదా! ఎప్పుడే వస్తాను ఎక్కడికెళ్ళాడో తెలుసా? ఈ పుండరీక దగ్గరకొచ్చాడు. ఎందుకు? అప్పుడు ద్వాపర యుగంలో వరమిచ్చాడు. ఏమని? నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ వస్తా అప్పుడు నీ దగ్గరనే ఉంటాను వరమిచ్చాడు గదా! సో, అందుకోసం అని జెప్పేసి తన భార్య అయినటువంటి రుక్మిణి అలక తీర్చలేని భగవంతుడు కొద్దిగా సమయం ఇద్దామని జెప్పేసి కొద్దిగా పనుందెళ్తా అని జెప్పేసి ఎక్కడికొచ్చాడంటే ఈ పుండరీకుడిని చూడ్డానికొచ్చాడు. ఈ పుండరీకుడిని చూడ్డానికొచ్చారు. చూసారండి భగవంతుడికి మనమిచ్చిన ప్రామిస్ మనం మర్చిపోతామే గానీ భగవంతుడు మనకిచ్చిన ప్రామిస్ ఎప్పుడు మర్చిపోము. మీరనుకోవచ్చు ప్రభుజీ మేమేం ప్రామిస్ చేశాం ప్రభుజీ భగవంతుడికి అనుకుంటున్నారా మీరందరూ? ఎందుకంటే మనమందరము ఒక తల్లి గర్భంలో మనమందరం మన తల్లి గర్భం నుంచి వచ్చాం గదా! మన తల్లి గర్భంలో మనమందరం ఒక ప్రతిజ్ఞ చేశామంట భగవంతుడికి ఏమని? ఆ తల్లి గర్భంలో చిమ్మని చీకటిలో ఎటువంటి స్థలం లేకుండా స్థలం ఉండని ప్రదేశంలో కదలడానికి కూడా స్థలం లేని ప్రదేశంలో చీము, నెత్తురు, మలము, మూత్రము, వాసన, క్రిములు అన్నీ మనకు కుట్టే సందర్భంలో ఇది నేను భరించలేను అనే స్థితిలో ఉన్నప్పుడు నన్ను దీని నుంచి విముక్తి కలిగించు ఓ నారాయణ అని చెప్పేసి మనం ఎంతో గట్టిగా ఏడిస్తే భగవంతుడు మన తల్లి గర్భంలోకి వచ్చి మనకు దర్శనమిచ్చి అప్పుడు గూడా మళ్ళీ మనం వేడుకొని ఓ ప్రభో ఓ ముకుంద మురారి నీకు ప్రణామాలు నేను ఇంకొకసారి ఏ తల్లి గర్భంలో గూడా ఎక్కను స్వామి అని జెప్పేసి ప్రతిజ్ఞ జేసి బయటకొచ్చాం. కానీ బయటకొచ్చేసి అదే ప్రతిజ్ఞ పైన మనం నిలబడ్డామా? నిలబడలేదు. మరి బయటకు రాగానే మనమందరము మన పనులేవో మనం చేస్తున్నాం. కానీ భగవంతుడు మనకిచ్చిన ప్రతిజ్ఞ ఏమి? నేను నీకెప్పుడు సేవ చేస్తాను. నీ హృదయంలో నేను ఎప్పుడు కూడా పరమాత్మ రూపంలో నీకు ఒక తోడుగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు భగవంతుడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్క జీవిలో పందైనా, చీమైనా, కుక్కైనా, నక్కైనా, మనిషైనా అందరి హృదయంలో ఒక పరమాత్ముడిలాగా ప్రతి ఒక్క జీవి హృదయంలో భగవంతుడున్నాడు. సో, మనము భగవంతునికిచ్చిన ప్రతిజ్ఞ మరిచిపోవచ్చేమో గాని, భగవంతుడు మనకిచ్చిన ప్రతిజ్ఞ ఏనాడు మరవడు. అది భగవంతుని యొక్క కృప. సో, ఆ విధంగా ద్వా ద్వాపర యుగంలో ముచ్కుందాకు ఇచ్చినటువంటి ఈ వరము ఏమి? నెక్స్ట్ జీవితంలో, నెక్స్ట్ లైఫ్‌లో నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. అప్పుడు నువ్వు అడిగిన వరాన్ని ఏమది? నీ దర్శనాన్నెప్పుడు అలాగే ఉండి ప్రజలందరికి నీ దర్శనం ఇస్తాను అని జెప్పేసి అలా ప్రార్థన చేయగానే రుక్మిణి దగ్గర ఉన్నటువంటి కృష్ణుడు పుండరీక దగ్గరకి వచ్చి పుండరీకునికి దర్శనమిచ్చాడు. ఈ నెక్స్ట్ క్లాస్‌లో ఈ పుండరీకులు ఎవరు? ఈ పుండరీకుడికి, కృష్ణుడికి మధ్య సంబంధం ఎలాంటిది? వాళ్ళ మధ్య కన్వర్జేషన్ ఏంటి? అనేది మనం తరువాయి భాగంలో చెప్పుకుంటాం. సో, శ్రీ పాండురంగ వైభవంకి జై! రుక్మిణి విఠల్‌కి జై! పుండరీక్‌కి జై! శీల ప్రభుపాద్‌కి జై! హరే కృష్ణ.